శతాబ్దాలుగా క్రైస్తవ్యం అనేక తప్పుడు బోధలను, విశ్వాసాన్ని ధిక్కరించే బలమైన వ్యక్తులను చూసింది. వారు తమను తాము పునరుత్థానమైన క్రీస్తు అని ప్రకటించుకోవడానికి ధైర్యం చేశారు. రహస్య దైవశక్తి, దృఢ విశ్వాసం యొక్క ప్రభావం వేల మంది ఊహలను ఆకర్షించింది. పరలోక రాజ్యమును గురించి వారిచ్చే ఒక ప్రత్యేకమైన వాగ్దానం, అలాగే భూమి మీద మానవ ఉనికిని గురించిన లోతైన ప్రశ్నలకు సమాధానాలివ్వడం లక్షలాది మంది ఆకర్షించింది. తనను తాను మెస్సయ్యాగా ప్రకటించుకోవడం క్రీస్తులను గురించి అనేది కేవలం గొప్పతనం కొరక, లేదా వారి హృదయాలలో లోతైన పని ఏదైనా ఉందా? అత్యంత కలవరపెట్టే విషయం ఏమంటే, చాలా మంది వారిని తీవ్రంగా నమ్ముతూ వారిని అనుసరించడం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఈ వీడియో అంతటా మనము అబద్ధ క్రీస్తులను గురించి పరిశీలిద్దాం. ఈ అబద్ధ క్రీస్తుల యొక్క తప్పుడు సిద్ధాంతాలు వారు క్రీస్తు సంఘాలను ఏ విధంగా అస్థిరపరుస్తూ ప్రజలను ఎలా తారుమారు చేయగలరో పరిశీలిద్దాం. దేవుని కృప, మీ సహాయం మాకు చాలా ప్రాముఖ్యం. మాకు సహాయం చేయడానికి ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులందరితో పంచుకోవడం ద్వారా మేము సత్య సువార్తను ప్రకటించడానికి, కొనసాగించడానికి, ప్రజలను చేరుకోవడానికి సహాయపడుతుంది. క్రీస్తు సత్య సందేశంతో ఎక్కువ మందిని చేరుకుందాం. బైబిల్లో ఆదిమ సంఘము యొక్క ప్రారంభ దినముల నుండి అబద్ధ క్రీస్తుల ఆవిర్భావం గురించి హెచ్చరికలు ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. యేసుక్రీస్తు మాటలు అబద్ధ క్రీస్తుల గురించి స్పష్టంగా ఉన్నాయి. అలాగునని అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. వీలైతే మోసగించడానికి గొప్ప అద్భుత కార్యములు, సూచక క్రియలు చేస్తారు అని బోధించారు. ఈ హెచ్చరిక మనకు ఆధ్యాత్మిక మోసం, నిరంతరం ప్రమాదం ఉందని గుర్తు చేస్తుంది. విశ్వాసులు తప్పుడు సిద్ధాంతాల ఉచ్చులో పడకుండా ఉండడానికి లేఖనాల వెలుగులో సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం చాలా ముఖ్యం. మనము చరిత్రను పరిశీలించినప్పుడు తాము క్రీస్తు అవతారమని ప్రకటించుకున్న అనేక మంది వ్యక్తులను చూడగలం. అందువలన యేసుక్రీస్తు దైవత్వం, క్రీస్తు రెండవ రాకడ వివాదాస్పద సిద్ధాంతాలకు దారితీస్తుంది. యేసు సువార్తలలో అబద్ధ క్రీస్తుల గురించి, ఈ మోసగాళ్ల రూపాన్ని గురించి ప్రవచించారు. తన పేరిట అబద్ధ క్రీస్తులు వస్తారని, సూచనలు, అద్భుతాలు చేస్తూ తామే క్రీస్తులమని చెప్పుకుంటారని వారి లక్ష్యం బలమైన విశ్వాసులను కూడా గందరగోళపరిచి విశ్వాసహీనులుగా చేయుటయే. ఇప్పుడు మనము ప్రపంచంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన అబద్ధ క్రీస్తుల జాబితాను చూద్దాం. జాన్ నికోల్స్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ నికోల్స్ టామ్ తనను తాను ప్రపంచ రక్షకునిగా ప్రకటించుకున్నాడు. నేను యేసుక్రీస్తునని చెప్పుకున్నాడు. టామ్ సర్ విలియం కోర్ట్నే అని కూడా పిలువబడే జాన్ నికోల్స్ 1834వ సంవత్సరంలో మెస్సియాగా గుర్తింపు పొందాడు. ఇంగ్లాండ్ దేశంలో సామాజిక, ఆర్థిక అసమ్మతి ప్రజల మధ్యలో చెలరేగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తత వాతావరణాన్ని ఉపయోగించుకుని విముక్తిని అందించగల వ్యక్తి కోసం వెతుకుతున్న ప్రజలను ఆకర్షించి తనను అనుసరించే వారికి న్యాయం, ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తానని వాగ్దానం చేసి ఆకర్షించి బలమైన నాయకుడయ్యాడు. జాన్ నికోల్స్ టామ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతను నాయకత్వం వహించడానికి దైవిక లక్ష్యం ఉందని చాలా మందిని ఒప్పించాడు. 1838లో తిరుగుబాటు విప్లవాన్ని నిర్వహించాడు. ఆ సంవత్సరం మే 31న బోస్టన్ మరియు వుడ్ తిరుగుబాటు యుద్ధం అయితే త్వరగా అణిచివేయబడి ప్రభుత్వ దళాలచే టామ్ను బ్రిటిష్ సైనికులు చంపారు. మరణం అతని విషాదకరమైన ఫలితం. టామ్ ఆధునిక మొదటి అబద్ధ క్రీస్తులలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఆర్నాల్డ్ పాటర్. ఆర్నాల్డ్ పాటర్ హెర్కిమర్ యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ రాష్ట్రంలో హెర్కిమర్ కౌంటీ అనే ప్రాంతంలో జన్మించాడు. ఆర్నాల్డ్ పాటర్ చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్
అనే మోర్మన్స్ సంస్థలో మాజీ సభ్యుడిగా ఉన్నాడు. ఈ అనుభవంలో యేసుక్రీస్తు ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించిందని, దైవిక ప్రత్యక్షతను అనుభవించానని పేర్కొన్నాడు. తాను కుమ్మరి క్రీస్తుగా ప్రకటించుకున్నాడు. తాను భూమిపై క్రీస్తు యొక్క భౌతిక రూపమని నమ్మించాడు. తన శిష్యులను పరలోకానికి నడిపించడమే తన లక్ష్యం అని, తన కొత్త అవతారములో తాను దేవుని కుమారుడనని ప్రకటించిన సందేశం నమ్మిన విశ్వాసుల సమూహాన్ని ఆకర్షించింది. పాటర్ తన ప్రసంగాలలో యేసుక్రీస్తుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడనే ఆలోచన కలిగే విధంగా, ఈ ఆలోచన ఆధారంగా భౌతిక ఆరోహణ అనే వాగ్దానంతో సహా అతీత విన్యాసాలను నిర్వహించాడు. 1872లో తన దైవత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో పాటర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. దీనిలో పరలోకానికి చేరడానికి అతను ప్రయత్నిస్తాడు. పరలోకం తనను స్వీకరిస్తుందని నమ్మి పరలోకానికి ఎక్కే ప్రయత్నం చేసే క్రమంలో తాను ఒక కొండపై నుండి దూకాడు. అతని మనసులో ఒక బహిరంగ అద్భుతం చేయాలనుకున్నాడు. అయితే వాస్తవ విషాదం ఏమంటే పాటర్ కొండపై నుండి పడి అక్కడే మరణించాడు. అతని అనుచరులను కలవరపెట్టి మరణించిన ఆర్నాల్డ్ పాటర్ మరణం ముఖ్యంగా అబద్ధ బోధలపై ఆధారపడిన తీవ్రమైన నమ్మకాలు ఎంత ప్రమాదకరమైనవో పాటర్ జీవితం స్పష్టమైన ఉదాహరణ. స్వయం ప్రకటిత మెస్సియానిక్ నమ్మకాలు ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తాయి. మతపరమైన మతోన్మాద ప్రభావం ఎంత ప్రమాదకరమో మనము గ్రహించాలి. బహావుల్లా అసలు పేరు మిరా హుస్సేన్ అలీ నూరి. బహా ఇరాన్లో ఒక ప్రముఖ షియా ముస్లిం కుటుంబంలో జన్మించాడు. బహాయ్ అను మత విశ్వాసానికి స్థాపకుడు. మానవాళి ఐక్యత మరియు మతాల మధ్య సామరస్యం కలిగి ఉండాలని ఈ మతము ప్రకటిస్తుంది. 1863వ సంవత్సరంన తన యవ్వన వయసులో బాబీ ఉద్యమములు చేరారు. తనకు తానే అన్ని మతాలు ఎదురు చూసిన వాగ్దాన ప్రత్యక్ష దైవంగా ప్రకటించుకుని దైవ స్వరూపిగా ప్రజాదరణ పొందిన తర్వాత క్రైస్తవ్యం యొక్క మెస్సయ్యాగా, ఇస్లాం యొక్క ప్రత్యక్ష దైవంగా ప్రకటించుకున్నాడు. అలాగే అతని లక్ష్యాన్ని ప్రకటించి ఇతర ఆధ్యాత్మిక వ్యక్తులను ఆకర్షించి తిరిగి సమకూర్చుకుని బహా 1863లో బహాయి విశ్వాసాన్ని స్థాపించాడు. పురుషులు మరియు స్త్రీల మధ్య సమానత్వం, పక్షపాతాన్ని తొలగించడం మరియు ప్రపంచాన్ని గెలవడానికి ప్రపంచ ప్రభుత్వం అవసరం అనేటువంటి సిద్ధాంతాలను బోధించాడు. తన బోధనల కోసం హింసింపబడి బహిష్కరింపబడినప్పటికీ శాంతి నినాదంగా కొనసాగించాడు. ఐక్యత కోసం పిలుపునిచ్చే ప్రపంచ నాయకులకు రచనలు మరియు లేఖల ద్వారా తన సందేశాన్ని వ్యాప్తి చేశాడు. మరియు హింసాత్మకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ బహా విశ్వాసం శిష్యులను ఆకర్షించింది. 1892లో ఆయన మరణించిన తర్వాత ఆయన విశ్వాసం విస్తరిస్తూనే ఉంది మరియు నేడు 200 కంటే ఎక్కువ దేశాల్లో లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. అనేక దేశాలు బహా విశ్వాస సందేశంతో ఆధునిక ప్రపంచంలో వేగంగా ఇప్పటికీ శాంతి మరియు ఐక్యత గురించి అభివృద్ధి చెందుతున్న మతాలలో ఒకటి. విలియం వాల్టర్ డేవిస్ 19వ శతాబ్దపు చివరి దశాబ్దాలలో వాలా వాషింగ్టన్ ప్రాంతంలో నివసించిన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అను సంస్థకు దుర్బోధ నాయకుడు. డేవిస్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించగల వ్యక్తి. లోతైన మత విశ్వాసం గలవాడై మానవులందరి కొరకైన దేవుని ప్రణాళికలో తనకు దైవిక పాత్ర ఉందని ప్రకటించుకున్నాడు. తాను ప్రధాన దేవదూత మిఖాయేలుగా దేవుని ప్రజలను పరలోకానికి నడిపించడానికి దేవుడు తనను భూమి మీదకు పంపాడని, అంతేకాదు గత జన్మలలో తాను ఆదాము, అబ్రహాం, రాజు దావీదు అని కూడా ప్రకటించుకున్నాడు. తన పసిబిడ్డకు ఆర్థర్ అని పేరు పెట్టి యేసుక్రీస్తు తన కుమారుడు రూపంలో పుట్టాడని డేవిస్ ప్రకటించాడు. తన అనుచరులకు ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అప్పగించి తన సిద్ధాంతాలను బలపరిచాడు. 1869లో తన 2వ కుమారుడు జన్మించినప్పుడు ఈ బిడ్డ మరెవరో కాదు, తండ్రి అయిన దేవుడు అని ఇలా తన ప్రవచనాత్మకమైన ప్రకటనల ద్వారా సమాజంలో డేవిస్ యొక్క మెస్సియా భావజాలాన్ని స్థిరపరిచాడు. తనను తాను దైవిక లక్ష్యంతో పరలోక సంబంధిగా భావించుకున్నాడు. డేవిస్ తన జీవితాంతం తన మత సంబంధమైన నియంత్రణను కొనసాగించాడు. ప్రజలు డేవిస్ యొక్క బోధలకు నమ్మకంగా ఉండి పరలోక రాజ్యం చేరాలి అనే నమ్మకాన్ని తన కఠినమైన సిద్ధాంతాలు కలిగించాయి.
మీరా గులాం అహ్మద్ పంజాబ్లోని గ్రామీణ ప్రాంతంలోని ఖాడియాన్లో సంపన్న కుటుంబంలో జన్మించాడు. గులాం అహ్మద్ అహ్మదియా ఉద్యమ స్థాపకుడు, ఇస్లామిక్ ప్రపంచంలో పేరుగాంచిన వ్యక్తి. భారతదేశంలో గులాం అహ్మద్ తాను ఒక ప్రవచనాత్మకమైన వ్యక్తి అని చెప్పుకున్నాడు. తాను యేసును అని చెప్పుకున్నాడు. ఇస్లాం మత సాంప్రదాయంలో ఆధ్యాత్మిక వ్యక్తిగా అవతరించాడు. క్రైస్తవ్యం మరియు ఇస్లాం రెండింటి యొక్క సాంప్రదాయ విశ్వాసాల మీద గులాం అహ్మద్ బోధలు దృష్టి సాధించాయి. క్రైస్తవ్యం మరియు ఇస్లాం మతాలను ఐక్యపరిచి భక్తి అంశాలను కూడా కలుపుకుని ఆయన ఇస్లాం యొక్క శాంతియుత మరియు ఆధ్యాత్మిక వివరణను బోధించారు. నైతిక విలువలు, అంతర్గత సంస్కరణ, పొరుగువారి పట్ల ప్రేమను నొక్కి చెబుతూ అతని బోధలలో సాంప్రదాయ ఇస్లామిక్ విశ్వాసాల ప్రమాణాన్ని చూసిన అనుచరులను ఆకర్షించింది. అహ్మదియా ఉద్యమం అతని నాయకత్వంలో ఇస్లాంలో ఒక కొత్త శాఖగా మారింది. నేడు లక్షలాది మంది శిష్యులను కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే గులాం అహ్మద్ ప్రవచనాత్మక వాదనలు కూడా వివాదాన్ని సృష్టించాయి మరియు ముఖ్యంగా ప్రవక్తగా అతని పాత్రను తిరస్కరించే ఆర్థోడాక్స్ ముస్లింలలో వ్యతిరేకత ఏర్పడింది. లూ పేలింగ్ బోర్ నెదర్లాండ్స్ కి చెందిన లూ పేలింగ్ బోర్ 1898 నుండి 1968 వరకు ఒక బలమైన మత నాయకుడిగా ఒక సెక్టారియన్ ఉద్యమాన్ని స్థాపించాడు. ఉద్యమ వాదనల ధైర్యంతో చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేశాడు. అల్మార్ పేలింగ్ బోర్ చిన్నప్పటి నుండే ఆసక్తిని పెంచుకున్నాడు. యేసు క్రీస్తునని, నాది పునరుత్థాన శరీరమని చెప్పుకోవడం ద్వారా అపఖ్యాతి పాలయ్యాడు. సాంప్రదాయ మత విశ్వాసాలు మరియు నెదర్లాండ్స్ ఐరోపాలోని ఇతర ప్రాంతాలలో వివాదానికి దారితీశాయి. బలమైన ప్రసంగాలు, ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉన్న పేలింగ్ బోర్ అంకిత భావంతో ఉన్న అనుచరుల సమూహాన్ని సమకూర్చాడు. అతను ఆధ్యాత్మిక నాయకుడు మాత్రమే కాదు, మరణాన్ని అధిగమించగలిగిన మెస్సియానని, అతని శరీరం అమరమని అతనిని వారు విశ్వసించారు. వారు నమ్మారు. క్రీస్తు పేలింగ్ బోర్ రూపంలో భూమికి తిరిగి వచ్చాడని జరిగిన ఉద్యమంలో ప్రధానంగా నెదర్లాండ్స్ లో కూడా ఈ విశ్వాసం విపరీతంగా పెరిగింది. ఇతర యూరోపియన్ దేశాలలో ముఖ్యంగా జర్మనీ మరియు స్విట్జర్లాండ్లలో ఉద్యమం అనుచరులను ఆకర్షించింది. తప్పుడు ప్రవక్తగా భావించి స్థాపించబడిన మత సంస్థల నుండి సందేహాలు, విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే అతని ఉద్యమం పెరుగుతున్న కొద్దీ దైవత్వంపై అతని వాదనలను, వివాదాలు కూడా పెరిగాయి. 1968లో మరణించాడు. అలాగే అతని మరణం చుట్టూ విమర్శలు, అమరత్వంపై సందేహాన్ని కలిగించింది. అతని శిష్యులలో చాలా మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యమం నీరుగారిపోయింది. నార్మన్ ఎర్నెస్ట్ లేలాండ్ నార్మన్ ఒక అమెరికన్ రచయిత, శిక్షణ పొందిన ఇంజనీర్. యునారియస్ సైన్స్ ఆఫ్ లైఫ్ మరియు యునారియస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్లను సహస్థాపించినందుకు ప్రసిద్ధి చెందాడు. తరువాత దీనిని యునారియస్ అకాడమీ ఆఫ్ సైన్స్ అని పిలిచేవారు. ప్రధాన దూత అయిన రఫాయేలు అని చరిత్రలో ఉన్న వివిధ ఆధ్యాత్మిక వ్యక్తుల పునర్జన్మ అని చెప్పుకున్నాడు. కన్ఫ్యూజియస్ అలాగే యేసు క్రీస్తునని బోధించాడు. గత జీవితాల అన్వేషణ ద్వారా మానవత్వం, విశ్వం గురించి ఎక్కువ అవగాహనను సాధించగలమని బోధించాడు. కృష్ణ వెంట ఒక అమెరికన్. అతను 1940 అలాగే 1950లలో కాలిఫోర్నియా మత సమూహానికి నాయకుడు. వెంట కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో ఫౌంటైన్ ఆఫ్ ది వరల్డ్ అనే కల్ట్ ను స్థాపించాడు. 1948లో కాలిఫోర్నియాలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంవత్సరాలలో ఉద్భవించిన ఆధ్యాత్మిక నాయకుడు. తనను తాను యేసుక్రీస్తు పునర్జన్మగా ప్రకటించుకుని తాను భూమిపైకి వచ్చానని ప్రకటించాడు. కృష్ణ 2,40,000 సంవత్సరాల క్రితం మరొక గ్రహమైన నియోఫ్రేట్స్ లో జన్మించానని ప్రకటించాడు. సహోదర ప్రేమ, స్వయం సమృద్ధి ఆధారంగా కొత్త ఆధ్యాత్మిక యుగాన్ని సృష్టించాడు. అతని మార్గదర్శకత్వంలో సరళత, ఆధ్యాత్మిక జీవితానికి బదులుగా అంతర్గత ఉద్రిక్తతలు, నాయకత్వం, ఆర్థిక నిర్వహణపై విభేదాలు, సమూహంలో విభేదాలను సృష్టించాయి. ఈ ఉద్రిక్తత 1958లో పరాకాష్ఠకు చేరుకుంది. అసంతృప్తి చెందిన అనుచరులు బాంబు పేల్చారు. దానిలో కృష్ణ వెంట ఆ శాఖలోని అనేక మంది సభ్యులు మరణించారు. అతని మరణం తర్వాత అతని ఉద్యమం కుప్పకూలింది.
ఆన్ సాంగ్ హాంగ్ దక్షిణ కొరియా క్రైస్తవ మత నాయకుడు, చర్చ్ ఆఫ్ గాడ్ స్థాపకుడు. 1948లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సేవకుడి నుండి బ్యాప్టిజం పొందిన తర్వాత అతను క్రొత్త నిబంధన యొక్క సత్యాన్ని బోధించాలని మత సంస్కరణ కోసం పిలుపునివ్వడం ప్రారంభించాడు. చెడిపోయిన క్రైస్తవ మత సంస్కరణపై వారి ప్రధాన బోధనలో ఒకటి. 1964లో అతను బుసాన్ లో చర్చ్ ఆఫ్ గాడ్ ను స్థాపించాడు. తన జీవిత కాలంలో సాంగ్ హాంగ్ కు కొరియాలో 13 చర్చిలోనే. సాంగ్ హాంగ్ మరణించిన తర్వాత వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అతన్ని రెండవ రాబోయే క్రీస్తుగా ప్రకటించింది. సన్ యాంగ్ మూన్ యూనిఫికేషన్ చర్చ్ ఒక కొత్త మత ఉద్యమం. దీని సంఘ సభ్యులు యూనిఫికేషన్ వాదులు లేదా మూనీలు అని పిలుస్తారు. దీనిని 1954లో దక్షిణ కొరియాలోని సియోల్లో సన్ మ్యూంగ్ మూన్ హోలీ స్పిరిట్ అసోసియేషన్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ వరల్డ్ క్రిస్టియానిటీగా స్థాపించారు. 1994లో ఈ సంస్థ తన పేరును ఫ్యామిలీ ఫెడరేషన్ ఫర్ వరల్డ్ పీస్ అండ్ యూనిఫికేషన్ గా మార్చుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల్లో పరిచర్యను కలిగి ఉంది. ఈ సంఘ నాయకులు మూన్ ను అలాగే తన భార్య హక్ జహాన్ ను వారి నిజమైన అనుచరులు, నిజమైన తల్లిదండ్రులు అనే బిరుదుతో గౌరవించారు. ద డివైన్ ప్రిన్సిపల్ అను మూన్ రాసిన పుస్తకం యూనిఫికేషన్ చర్చ్ నమ్మకాలను తెలియజేస్తుంది. మూన్ ఒక ప్రత్యేకమైన వేదాంత శాస్త్రంపై తన ఉద్యమాన్ని ప్రారంభించి తన జన్మ క్రీస్తు రెండవ రాకడగా ప్రకటించుకున్నాడు. యేసుక్రీస్తును సిలువ వేయడం వల్ల చేయలేని పనిని పూర్తి చేశానని చెప్పుకున్నాడు. ఆదర్శవంతమైన కుటుంబం, పాపము నుండి విముక్తి పొందిన పెద్ద మానవ వంశాన్ని ప్రారంభించడం, సామూహిక వివాహాలకు యూనిఫికేషన్ చర్చ్ ప్రసిద్ధి చెందింది. దీనిని బ్లెస్సింగ్ వేడుకలు అని పిలుస్తారు. 2012లో ఆయన మరణించినప్పటి నుండి యూనిఫికేషన్ చర్చ్ ని ఆయన పిల్లలు నడిపిస్తున్నారు. జిమ్ జోన్స్ జేమ్స్ వారెన్ జోన్స్ అమెరికాలోని ఇండియానా ప్రాంతంలో జన్మించాడు. జిమ్ జోన్స్ పీపుల్ టెంపుల్ అనే పరిచర్యను స్థాపించి కొనసాగించాడు. నల్ల తెల్ల జాతీయుల మధ్య ఉన్న వ్యతిరేకత సమయంలో సామాజిక న్యాయం మరియు జాతి మధ్య ఐక్యత కోసం వాదించాడు. కాలక్రమేణా యునైటెడ్ స్టేట్స్ లోని అనేక ప్రాంతాలలో ఈ ఉద్యమం బలంగా ఉంది. జోన్స్ యేసుక్రీస్తు బుద్ధుని పునర్జన్మ అని ప్రకటించుకుంటూ తన వైఖరిని కనుపరిచాడు. ముఖ్యమైన ఇతర మత ప్రముఖులను, తన అనుచరులను తాను మాత్రమే పరలోకానికి నడిపించగలనని ప్రకటించుకున్నాడు. జోన్స్ తన అనుచరులను జోన్స్ టౌన్ అని పిలువబడే గయానా అడవిలోని ఒక ప్రాంతానికి నడిపించి వారిని సమకూర్చాడు. అక్కడ వారు 1978లో కఠినమైన రూల్స్ మధ్య నివసించారు. వారు కఠినమైన ప్రభుత్వ రూల్స్ మీరినప్పుడు జోన్స్ టౌన్ లోని దుర్వినియోగాలపై దర్యాప్తు 900 మందికి పైగా వ్యక్తుల సామూహిక ఆత్మహత్యకు దారితీసింది. ఆధునిక చరిత్రలో అత్యంత చీకటి సంఘటనలలో ఒకటైన ఈ విషాద సంఘటనలో అతని నాయకత్వంలో 900 మంది అనుచరులు సైనిడ్ ను త్రాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూఢనమ్మకాలు బలవంతపు ఆత్మహత్యలకు కారణమయ్యాయి. మార్షల్ యాపిల్ వైట్ స్పర్ యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లోని డికిన్స్ కౌంటీలోని ఒక నగరంలో జన్మించాడు. మార్షల్ యాపిల్ వైట్ హెవెన్స్ గేట్ అనే సంస్థను ప్రారంభించాడు. తన అనుచరులను ఆధునిక యుగంలో అత్యంత ప్రసిద్ధి సామూహిక ఆత్మహత్యలలో ఒకదానికి ప్రేరేపించినందుకు ప్రసిద్ధి చెందాడు. సామూహిక ఆత్మహత్యల ద్వారా పరలోకానికి చేరతారని నమ్మించాడు. ప్రారంభంలో సంగీతోపాధ్యాయుడిగా పనిచేసిన యాపిల్ వైట్ 1970లలో బోనీ నెటిల్స్ తో ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకుని అతను యేసుక్రీస్తు అనే నమ్మకాన్ని పెంపొందించుకున్నాడు. వారు కలిసి హెవెన్స్ గేట్ ను స్థాపించారు. క్రైస్తవ విశ్వాసాలను సైన్స్ తో కలిపి మానవ శరీరాలు తాత్కాలిక కంటైనర్లు అని వారు బోధించారు. ఈ శరీరాలను విడిచిపెడితేనే పరలోకానికి చేరతారని నమ్మించారు. 1997లో ఉన్నత స్థాయి ఉనికి బాబ్ కామెట్ యాపిల్ వైట్ 39 మందితో కలిపి సామూహిక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన సంఘటనలో వారి ఆత్మలు అంతరిక్షంలోకి చేరతాయని నమ్మి అతని అనుచరులు కోమాలోకి తీసుకువెళ్లే బార్బిట్యురేట్లను తీసుకున్నారు.
వేన్ బెంట్, మైకెల్ ట్రావెజర్ అని కూడా పిలువబడే వేన్ బెంట్ 2000 సంవత్సరంలో న్యూ మెక్సికోలో స్థాపించబడిన లార్డ్ అవర్ రైచియస్నెస్ చర్చ్ నాయకుడు. దైవ స్వరూపినని, మానవులను పరలోకానికి నడిపించడానికి తిరిగి వచ్చిన మెస్సియా అని చెప్పుకున్నాడు. అతని శిష్యులు గ్రామీణ ప్రాంతంలో ఒంటరి జీవితాన్ని గడిపారు. అక్కడ బెంట్ అతీత శక్తులను కలిగి ఉన్నాడు. బెంట్ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణతో 2008లో బెంట్ను సంస్థ సభ్యులను అరెస్ట్ చేశారు. అతనికి, అతని సంస్థ సభ్యులకు జైలు శిక్ష వేశారు. ఈ జైలు శిక్ష మతపరమైన హింసలో భాగంగా ఆరోపణలు కల్పించబడ్డాయని అతని శిష్యులు విడుదల చేయాలని పట్టుబట్టారు. బెంట్ సిద్ధాంతాలను సంఘం బలంగా నమ్ముతూనే ఉంది. శిష్యులు ఆయన ఆధ్యాత్మిక నాయకత్వంలో పనిచేస్తూనే ఉన్నారు. జైల్లో గడిపిన సమయాన్ని వారి విశ్వాసానికి పరీక్షగా చెప్పుకున్నారు. మటయోషి మిచువో. మటయోషి మిచువో ఒక జపనీస్ రాజకీయ నాయకుడు. 1997లో వరల్డ్ ఎకనామిక్ కమ్యూనిటీ పార్టీని స్థాపించాడు. ఆయన తన మీద ఉన్న నమ్మకం ఆధారంగా అసాధారణ రాజకీయ వేదికను ప్రారంభించాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ, అంతిమ తీర్పును తీసుకురావడమే తన లక్ష్యమని మటయోషి మిచువో చెప్పాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రపంచాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చడానికి రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకోవడమే తన ఉద్దేశం అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రచారాన్ని ఓటర్లు ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఆయన పార్టీ సీట్లు గెలవడంలో విఫలమైంది. మటయోషి రాజకీయ పదవికి పోటీ చేయడానికి తన ప్రయత్నాలలో పట్టుదలతో ఉన్నాడు. ఆయన తన పదవిని నెరవేరుస్తానని గట్టిగా నమ్మాడు. ఈయన రాజకీయ జీవితం మత విశ్వాసాల, ఆధ్యాత్మికత యొక్క సరిహద్దులను ఎలా దాటగలవో వివరిస్తాయి. జోస్ లూయిస్ డి జీసస్ మిరాండా. జోస్ లూయిస్ డి జీసస్ మిరాండా ఫ్లోరిడాలోని మియామిలో ఉన్న క్రెసిండో ఎన్ గ్రాసియా అనే కల్ట్ సంస్థకు నాయకుడు. అతను యేసుక్రీస్తుగా అలాగే అబద్ధ క్రీస్తుగా చెప్పుకున్నాడు. వేగంగా పెరుగుతున్న గ్రేస్ ఉద్యమ స్థాపకుడు. మతపరమైన తన రాడికల్ ప్రసంగాల కోసం లాటిన్ అమెరికా మరియు యునైటెడ్ స్టేట్స్ లోని అపఖ్యాతిని పొందిన మిరాండా తనను తాను యేసుక్రీస్తుని ప్రకటించుకున్నాడు. అతని సిద్ధాంతం ప్రకారం ప్రజల పాప విమోచన చివరి నెరవేర్పును సూచిస్తుంది. ఆయన రాకతో పాపం అనే భావన రద్దు చేయబడింది. కాబట్టి సాంప్రదాయ నైతిక చట్టం ఇకపై వర్తించదు. కాబట్టి దురాత్మలు ఉనికిలో లేవనే ప్రకటనలు అతన్ని వివాదాస్పద వ్యక్తిగా చేశాయి. కానీ అదే సమయంలో ప్రజలను ఆకర్షించాయి. కొత్త వివరణను కోరుకునే వేలాది మంది అనుచరులు 666 సంఖ్యను ఉద్యమ దైవిక శక్తికి చిహ్నంగా స్వీకరించడం. అధికారికంగా మిరాండా ఈ సంఖ్యను తన దైవత్వానికి చిహ్నంగా ప్రకటించుకున్నాడు. ఆయన శిష్యులు ఆ సంఖ్యను పచ్చబొట్టుగా కూడా వేయించుకున్నారు. అది మిరాండాను సూచిస్తుందని నమ్మేవారు. దైవిక నాయకత్వం అటువంటి సాంప్రదాయ క్రైస్తవ నిబంధనలను ఉల్లంఘించి మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఉద్యమ ప్రభావాన్ని, శిష్యులు అమరత్వాన్ని సాధిస్తాడు అని నమ్మితే అతను క్యాన్సర్తో మరణించినందున వారి అంచనాలు ఎప్పుడూ నెరవేరలేదు. 2013లో మరణించాడు. ఆయన అనుచరులలో చాలా మందికి ఈ మరణం షాక్ ఇచ్చింది. ఆయన భార్య క్రిస్ లిస్బెట్ నాయకత్వంలో కొనసాగుతుంది. ఎజికియేల్ అటౌకుసి. ఎజికియేల్ అటౌకుసి గమోనల్ బ్రదర్ ఎజికియేల్ అని కూడా పిలుస్తారు. పెరు దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. తాను ఇవాంజలికల్ అసోసియేషన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ మిషన్ ఆఫ్ ది న్యూ యూనివర్సల్ గవర్నెంట్ అనే సంస్థను స్థాపించి అగ్రికల్చరల్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ పెరు అనే పిలువబడే పార్టీని ప్రకటించిన ప్రవక్త. ప్రధానంగా పెరూలోని యాండియన్ ప్రాంతంలో అభివృద్ధి చెందిన ఒక మత ఉద్యమం. ముందుగా రైతుగా తన జీవితాన్ని ప్రారంభించి క్రొత్త నిబంధన సార్వత్రిక సంఘమే లక్ష్యంగా అకోబా ప్రాంతంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ప్రజలను ఆకర్షించగల నాయకత్వంతో వివిధ జాతులను ఐక్యపరచగల సామర్థ్యం కారణంగా త్వరగా శిష్యులను సంపాదించగలిగాడు. స్వదేశీ మతపరమైన ఆధారాలతో క్రైస్తవ్యం యొక్క అమర్ భారతీయ జనాభా యొక్క మెస్సయ్యాగా ప్రకటించుకున్నాడు. అతని ఆలోచనలలో అతను ప్రపంచ క్రైస్తవ దృష్టిని ఆకర్షించాడు. ఇంకా శిష్యులు పాత నిబంధనపై ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ప్రవక్తలు ప్రవచించిన క్రీస్తుగా పరిగణించడం ప్రారంభించాడు. అటోసి
ఉద్యమం క్రైస్తవ బోధల ఆధారంగా పాత నిబంధనలలోని అంశాలను చేర్చింది. సబ్బాతును పవిత్ర దినంగా జరుపుకోవడంతో సహా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడంపై ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి సున్నతిని పాటించారు. ఈ సంస్థ క్రైస్తవ్యంలోని ఇతర శాఖల నుండి వేరు చేయబడింది మరియు దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అటౌసీ తాను భారతీయుడనని బోధించాడు. ప్రజలే నిజమైన ఇజ్రాయేలీలు అని పెరూ దేశము బైబిల్ ప్రవచనాలు నెరవేరే ప్రదేశమని ప్రకటించాడు. మత సిద్ధాంతాలు, స్థానిక అంశాల కలయికతో అతని ఉద్యమం ముఖ్యంగా పేదవారిలో ప్రభావాన్ని చూపడానికి సహాయపడింది. అయితే దాని రాజకీయ ప్రయత్నాలు ఎల్లప్పుడూ విజయవంతం కాలేదు. ఎజికియేల్ మరణం తర్వాత సామాజిక న్యాయం, సమానత్వంపై బలమైన ప్రాధాన్యతతో నిర్వహించబడుతుంది. డేవిడ్ షేలర్ ఇంగ్లాండ్లో జన్మించాడు. బ్రిటిష్ మాజీ MI5 ఏజెంట్ డేవిడ్ షేలర్ మొదటి నుండి ప్రత్యేకమైన వివాదాస్పద మార్గాన్ని అనుసరిస్తున్నాడు. 2007లో ఇంటెలిజెన్స్ సర్వీసులలో తన కెరీర్ను విడిచిపెట్టి షేలర్ అనేక ఆధ్యాత్మిక అనుభవాలను ఎదుర్కొన్న తర్వాత తనను తాను మెస్సయ్యాగా ప్రకటించుకోవడం ద్వారా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. సంవత్సరాలుగా ప్రపంచాన్ని రక్షించడానికే మెస్సయ్యాగా వచ్చానని చెప్పుకున్నాడు. దేవునితో సంబంధం ఉన్నదని నిరూపించుకోవడం కోసం షేలర్ స్త్రీలాగా మారిపోయాడు. డోలరెస్ కెయిన్ షేలర్ అని పిలిచే స్త్రీగా తనకు తాను ప్రకటించుకున్నాడు. లింగ గుర్తింపు గురించి కూడా బహిరంగంగా కొన్నిసార్లు తనకు తాను ప్రదర్శనలిచ్చాడు. డొలరెస్ తన ఆధ్యాత్మిక స్వభావంలో పురుషత్వం మరియు స్త్రీతత్వం రెండూ ఉన్నాయని నొక్కి చెప్పినట్లుగా దైవిక ద్వంద్వత్వం ఉన్న వ్యక్తిగా బహిరంగ ప్రదర్శనలు ఇస్తూ తిరుగుతూ జీవితాన్ని గడిపేవాడు. ఆస్కార్ ఒర్టెగా హెర్నాండెజ్ 2011లో ఆస్కార్ రొమేరో ఒర్టెగా హెర్నాండెజ్ అనే 21 ఏళ్ల నిరుద్యోగి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ని ఉపయోగించి 690 మీటర్ల దూరం నుండి వైట్ హౌస్ పై అనేక సార్లు కాల్పులు జరిపాడు. కనీసం 7 బుల్లెట్లు 2వ అంతస్తును తాకాయి. అతను వైట్ హౌస్ పై దూరం నుండి కాల్పులు జరిపినప్పుడు ప్రజల దృష్టికి వచ్చాడు. ఒర్టెగా హెర్నాండెజ్ తాను అప్పటి అధ్యక్షుడైన బరాక్ ఒబామాను హత్య చేయడానికి కారణం తాను యేసునని, బరాక్ ఒబామా అబద్ధ క్రీస్తు అని తన దృష్టిలో ఒబామా ప్రపంచాన్ని నాశనం చేయడానికి పంపబడిన పాలకుడే అని అతడు గట్టిగా నమ్మాడు. అతని ప్రకటనల ప్రకారం ఒర్టెగా హెర్నాండెజ్ ఒబామాను నిర్మూలించడం తన దైవిక లక్ష్యమని నమ్మాడు. దాడిలో ఎవరూ గాయపడకపోయినా కాల్పులు వైట్ హౌస్కు నష్టం కలిగించాయి. విచారణ సమయంలో అతని అరెస్ట్ మరియు తరువాత దోషిగా నిర్ధారించబడినప్పుడు వెల్లడైంది. ఒర్టెగా హెర్నాండెజ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, అతడు తీవ్రమైన కలవరముతో ఉన్నాడని, మూఢ మత విశ్వాసాలు, కుట్ర సిద్ధాంతాలు కలిగి అతడు మెస్సియాననే భ్రమలతో బాధపడుతున్నట్లు పరిగణించబడ్డాడు. హింసాత్మక చర్యకు దారితీసిన పరిస్థితి. ఒర్టెగా హెర్నాండెజ్కు జైలు శిక్ష విధించబడింది. అతని కేసు అలాగే ఉంది. తీవ్రవాద ఆలోచనలు, మతపరమైన తప్పుడు బోధలు ఎలా ప్రమాదకరంగా మారతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. యెహోవా వన్యోని పశ్చిమ కెన్యాలోని ఉసిన్ గిషు కౌంటీలోని కెమరొరోజ్ గ్రామంలో నివసించిన స్వయం ప్రకటిత దేవుడు. అతను సర్వశక్తిమంతుడైన దేవుడునని చెప్పుకున్నాడు మరియు యేసుక్రీస్తును తన కుమారుడిగా భావించాడు. అతను తన ఇంటికి దగ్గరగా ఉన్న ఎల్గాన్ పర్వతాన్ని సియోను పర్వతంగా భావించాడు. అతను నయం చేయలేని రోగాలతో పాటు ఎయిడ్స్ను కూడా నయం చేసే శక్తి తనకు ఉందని కూడా చెప్పాడు. ఆయన చర్చ్ ఆఫ్ ది లాస్ట్ ఇజ్రాయెల్స్ ను స్థాపించాడు. అతను ఎయిడ్స్ ని నయం చేయగలనని కూడా చెప్పుకున్నాడు మరియు కెన్యా దేశం తనకు 3 బిలియన్ కెన్యా షిల్లింగ్లు ఇవ్వాలని, డాలర్లో అయితే 34.6 మిలియన్లు ఇవ్వాలని, అదే మన భారతీయ కరెన్సీలో అయితే 300 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే కెన్యాను శిక్షిస్తానని ప్రకటించాడు. ఆయన తన పరిచర్యను కెన్యాలోని లాస్ట్ ఇజ్రాయేలుగా పేర్కొన్నాడు. వన్యోనికి 70 మంది భార్యలు మరియు
95 మంది పిల్లలు ఉన్నారు. అతనికి చాలా మంది మనవరాళ్ళు ఉన్నారు. తన పిల్లలు కూడా దేవుని కుమారులే అని చెప్పడానికి ఆయన నిరాకరించాడు. వన్యోనికి దాదాపు 1000 మంది అనుచరులు ఉన్నారని, వారు అతన్ని దేవుడిగా భావిస్తారని చెప్పుకుంటారు. జాన్ మిల్లర్ ఒక ఆస్ట్రేలియన్ మాజీ యెహోవా సాక్షి. జాన్ మిల్లర్ యేసుక్రీస్తునని చెప్పుకోవడం వల్ల వివాదాస్పద ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిన యెహోవా సాక్షి. మిల్లర్ తన మునుపటి విశ్వాసాన్ని విడిచిపెట్టిన తర్వాత డివైన్ ట్రూత్ అనే సంస్థను స్థాపించాడు. అక్కడ తాను క్రీస్తు అవతారం మాత్రమే కాదు, తన ప్రస్తుత భార్య మేరీ మగ్దలిన్ పునర్జన్మ అనే ఈ కార్యం బైబిల్ ప్రవచనాల నెరవేర్పు అని బోధిస్తాడు. మిల్లర్ ప్రజలకు భక్తి మీద అవగాహన కలిగించుటకై అతని బృందం ఒక ప్రత్యేకమైన కమిటీగా స్థిరపడ్డారు. మిల్లర్ బోధించే తన ప్రసంగాలు, సెమినార్లలో వారి టీచింగ్స్ ప్రజలను చాలా బాగా ఆకర్షించేలాగా ఉంటాయి. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందగలడని, ప్రజలను దేవుని యొద్దకు చేర్చడమే నా లక్ష్యమని బోధిస్తాడు. దేవునితో వారి సంబంధం ఆస్ట్రేలియా మరియు ఇతర ప్రాంతాలలో అనుచరులతో అతని ఉద్యమం ఇంకా పెరుగుతూనే ఉంది. సెర్గీ అనోవిచ్ టోరోప్ జనవరి 14, 1961న రష్యాలోని క్రాస్నోడార్లో జన్మించాడు. రెడ్ ఆర్మీలో సేవ చేసిన తర్వాత అతను మినీస్లో స్థిరపడ్డాడు. అతను 1989 వరకు ట్రాఫిక్ పోలీసుగా పనిచేశాడు. ఆ తర్వాత అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అతనిని విస్సారియోన్ అని కూడా పిలుస్తారు. అతను రష్యాలో యేసు పునర్జన్మ అని చెప్పుకునే ఒక సంఘ నాయకుడు. 1991 నుండి శిష్యుల సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. వారి మతం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ అంశాలను బౌద్ధ మతంతో మిళితం చేస్తుంది. వీరు సమాజ ఐక్యత, సమాజ విలువలు కాపాడడం అనే కఠినమైన నిబంధనలు పాటిస్తారు. వారు శాకాహారులు, ధూమపానం లేదా మద్యం సేవించడం, లంచం తీసుకోవడం వంటి వాటిని నిషేధిస్తారు. ఈ సంఘం యొక్క లక్ష్యం భూమిపై ఉన్న అన్ని మతాలను ఏకం చేయడం. అతను తన చివరి నిబంధన అనే సంఘాన్ని స్థాపించి ప్రాచుర్యం పొందాడు. ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది అనుచరులు తనను యేసుగా అని చెప్పుకుంటారు. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 22, 2020న అతన్ని రష్యన్ పోలీసులు రష్యన్ ఫెడరేషన్ యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ క్రమ సంబంధం, దొంగతనం, శారీరక, మానసిక వేధింపుల ఆరోపణల వల్ల అరెస్ట్ చేశాడు. వేలాది మంది అనుచరులు ఉన్నారు. ఇన్రీ క్రిస్టో అల్వారో థైస్ ఒక బ్రెజిల్ దేశానికి చెందిన జ్యోతిష్కుడు. ఇతనిని ఇన్రీ క్రిస్టోగా కూడా పిలుస్తారు. అలాగే ప్రసిద్ధి చెందాడు. అతడు యేసుక్రీస్తు యొక్క పునర్జన్మ అని చెప్పుకుంటాడు. తరువాత బ్రెజిల్ దేశంలో దక్షిణ ప్రాంతంలో కురిటిబాకు అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అతను కామెడీ టెలివిజన్ కార్యక్రమాలలో పనిచేసి ప్రసిద్ధి చెందాడు. ఈ ఇన్రీ క్రిస్టో ఒక బ్రెజిలియన్ మత నాయకుడు. ఇన్రీ క్రిస్టో 1969 నుండి యేసుక్రీస్తుగా జన్మించిన పునర్జన్మ అని చెప్పుకుంటాడు. అల్వారో ఇన్రీ INRA అనే పేరును ఇన్రీ అనే పేరుగా మార్చుకున్నాడు. సువార్తల ప్రకారం యేసుక్రీస్తు వ్రేలాడిన శిలువపై చెక్కబడిన అక్షరాలు ఈసుస్ నజరేనస్ రెక్స్ యుడోయోరం అనే పేరు మనం గమనించగలం. అది నేనే అని ప్రకటించుకున్నాడు. ఆయనది క్రీస్తు 2వ రాకడగా చెప్పుకున్న సిద్ధాంతాలు ఆయనను బ్రెజిల్లో వివాదాస్పద మరియు అసాధారణ వ్యక్తిగా మార్చింది. విదేశాలలో ఆయన తన అసాధారణ జీవన శైలికి అపఖ్యాతి పాలయ్యాడు. మీడియాలో కనిపించడం మరియు బైబిల్ ప్రవచనాలను నెరవేర్చడానికి తిరిగి వచ్చిన క్రీస్తు అని గట్టిగా చెప్పుకోవడం. ఇన్రీ క్రిస్టో తన శిష్యులతో కలిసి బ్రెజిల్ శివార్లలో నివసిస్తున్నాడు. అతని శిష్యులకు బైబిల్ ప్రకారం దేవుని రాజ్యం స్థాపించబడే ప్రదేశంగా న్యూ జెరూసలేంను పరిగణించమని బోధిస్తాడు. క్రిస్టో తెల్లని వస్త్రాలను, ముళ్ళ కిరీటాన్ని ధరించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ప్రసిద్ధి చెందాడు. ఆయన తన ప్రసంగాలలో విమర్శలు, అపహాస్యం ఉన్నప్పటికీ మానవులందరినీ క్రొత్త ఆధ్యాత్మిక యుగంలోకి నడిపించడానికి తిరిగి వచ్చానని ఇన్రీ క్రిస్టో నమ్మకమైన శిష్యులను కలిగి ఉన్నాడు. అపహాస్యం ఉన్నప్పటికీ మానవులందరినీ
అందరినీ క్రొత్త ఆధ్యాత్మిక యుగంలోకి నడిపించడానికి తిరిగి వచ్చానని చెప్పుకుంటాడు. ఇంద్రీ క్రిస్టో నమ్మకమైన శిష్యులను కలిగి ఉన్నాడు. వారు ఆయనను దైవిక అవతారంగా భావిస్తారు. ఈ శిష్యులు ఆయన రెండవ రాకడ యొక్క ప్రవచనాల నెరవేర్పని భావిస్తారు. అతని జీవిత సందేశం ప్రపంచాన్ని రక్షించడానికి అని సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి తన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మోడర్న్ టైమ్స్ కు అనుగుణంగా మారగలిగాడు. మాలిము యేసు. యేసువా టోంగరెన్ అసలు పేరు ఏలియుడ్ వెకేసా. వెకేసా కెన్యాలోని బుంగోమా కౌంటీలోని టోంగరెన్ నియోజకవర్గంలోని లుకోక్వే అనే గ్రామంలో జన్మించాడు. అదే గ్రామంలో న్యూ జెరూసలేం చర్చ్ అనే సంస్థను స్థాపించి సేవ చేస్తున్నాడు. 1981లో లుకోక్వే గ్రామంలో యేసువా టోంగరెన్ తాను యేసుక్రీస్తునని స్వయంగా ప్రకటించుకున్న తర్వాత ప్రసిద్ధి చెందాడు. బైబిల్లోని యేసుక్రీస్తు మాదిరిగానే యేసువా టోంగరెన్కు కూడా యేసులాగే ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. వారి పేర్లు యాకోబు 12 కుమారుల పేర్లు వారికి ఆపాదించబడ్డాయి. యేసువా టోంగరెన్కు ఒక భార్య, 8 మంది పిల్లలు ఉన్నారు. యేసు వివాహం చేసుకోలేదు, కానీ నీవు ఎందుకు వివాహం చేసుకున్నావు అని అడిగినప్పుడు అతడు గొర్రెపిల్ల భార్య అనే లేఖనాల నుండి అనుమతి పొందానని అతడు చెప్పుకుంటాడు. అతని భార్య తన భర్త పనికి చాలా మద్దతిస్తుంది. ఆమె భర్త యేసు అని నమ్ముతుంది మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచడం, మహత్కార్యాలు చేయడం, అద్భుతాలు జరగడం అనేవి ఆ స్థలంలో ప్రజలు చూడగలుగుతారు. 2025 నాటికి యేసువా టోంగరెన్ వయసు 44 సంవత్సరాలు. ప్రజల మధ్య సమానత్వమును ఏర్పరచుటకే దేవుని చేత పంపబడ్డాను అని ప్రకటించుకున్నాడు. నేను దేవుని కుమారుడిని మరియు 2000 సంవత్సరాల క్రితం నేను భూమిని విడిచిపెట్టినప్పుడు ప్రారంభించిన పనిని చేయడానికి తిరిగి వచ్చానని యేసువా టోంగరెన్ ప్రకటించుకున్నాడు. వారానికి 2 సార్లు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్య దైవ దర్శనం పొందుతానని చెప్తాడు. ప్రకాశించే వస్త్రాలలో తనను స్వాగతించడానికి వేలాది మంది దేవదూతలు దిగి రావడాన్ని చూస్తాను అని చెప్తాడు. పలుమార్లు అరెస్ట్ అయ్యాడు, అలాగే విడుదలయ్యాడు. మే 2023లో వివాదాస్పద మత బోధనల ఆరోపణలపై టోంగరెన్ను బుంగోమా పోలీసులు ప్రశ్నించినప్పుడు యేసువా టోంగరెన్ నేను ఎటువంటి తప్పు చేయలేదని, దేవుని పని మీద భూమి మీదకి వచ్చానని చెప్పుకుంటాడు. తన గురించి సోషల్ మీడియా వ్యాఖ్యలపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేసేవారిని మహాబబులోను యొక్క చీకటి హృదయాలు అని దేవుడు నా తండ్రి వారిని నాశనం చేయాలనుకుంటున్నాడు, కాబట్టి నాపై దాడి చేయడానికి వారిని అనుమతిస్తున్నాడు. నేను వచ్చినప్పటి నుండి యేసు ఒకసారి మాత్రమే సిలువేయబడ్డాడు అని అన్నాడు. రెండవసారి బైబిల్లో నా కోసం వేచి ఉన్న వారిని రక్షించడానికి నేను వచ్చాను, వారి పాపాల కోసం రెండవసారి చనిపోవడానికి కాదు. యేసువా టోంగరెన్ 2015లో తన చర్చ్ ని నిర్మించాడు మరియు నేటికి అక్కడ 200 కంటే ఎక్కువ మంది దేవదూతలుగా, ప్రవక్తలుగా నియమితులయ్యారు. ఇది కెన్యాలో నివసిస్తున్న ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన కథ, కానీ అతని లక్ష్యం విదేశాలకు మించి విస్తరించి ఉంది. ఈ వ్యక్తి తనను తాను నిజమైన యేసుక్రీస్తు అని నమ్మకంగా ధృవీకరించుకుంటూ చెప్పుకుంటున్నాడు. అసలు తమను తాము యేసుక్రీస్తు అని ప్రకటించుకునే ఈ వ్యక్తులు మానసికంగా స్థిరంగా ఉన్నారా లేరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అబద్ధ క్రీస్తులు ఒక ప్రత్యేకమైన దైవశక్తిని కలిగి ఉన్నారని హృదయపూర్వకంగా నమ్మే వ్యక్తులు వేరు. మేము మానవులకు అతీతమైన వ్యక్తులమని భావిస్తారు. గొప్పతనం అనే భ్రమలలో వ్యక్తి ప్రాధాన్యత యొక్క అసమాన భావాన్ని అభివృద్ధి చేసుకుంటారు. చాలా సందర్భాలలో ఈ ప్రవర్తన భ్రమ కలిగించే రుగ్మత లేక బైపోలార్ వంటి మానసిక రుగ్మతలతో ముడిపడి ఉంటుంది. ప్రపంచాన్ని రక్షించడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి వారు నిర్ణయించబడ్డారని వారు నమ్ముతారు. ఆధ్యాత్మిక సత్యం వైపు ప్రజలను నడిపిస్తున్నాము అనుకుంటూ మెస్సియా అనే భ్రమలో ఉన్న ఇలాంటి వ్యక్తులు తమకు దైవంతో ప్రత్యేక సంబంధం ఉందని నమ్మడమే కాకుండా వారు ప్రజలను నమ్మిస్తారు. మేము పవిత్రమైన వ్యక్తులము అనే మనస్తత్వం ఈ నాయకుల వెనుక మానసిక, వ్యక్తిగత, స్వార్థపూరిత అవసరాన్ని తెలియజేస్తుంది. దీనిని అదుపు చేయకపోతే తీవ్రమైన వాదనలకు దారితీస్తుంది. దేవుని సంఘము దారి తప్పే అవకాశం ఉంది. వాటిని అనుసరించే వారికి దేవుని మందను పాడు చేసే విధ్వంసక ప్రవర్తన వస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథం నుండి తమను తాము మెస్సయ్య అని తప్పుగా నమ్మేలా చేసే ఈ ప్రవర్తన వారిని మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తుంది. వారు ఇతరులను కూడా తప్పుదారి పట్టించి నిజమైన విశ్వాసము నుండి వారిని దూరం చేస్తారు. అబద్ధ క్రీస్తులు తారుమారు చేయడంలో నిపుణులు. వారి అనుచరుల భావోద్వేగాలు తరచుగా ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అక్కడ వారిని అనుసరించేవారు మాత్రమే
రక్షణకు అర్హులు అనే భావన సృష్టిస్తారు. వారు తమ నాయకుడిని రక్షణ ఇచ్చే వ్యక్తిగా చూస్తారు. ఇది వారి కుటుంబముతో సంబంధాలపై వినాశకరమైన ప్రభావాలను చూపుతుంది. రక్షణ వాగ్దానాలతో చాలా మందిని మోసం చేయడం ద్వారా అబద్ధ క్రీస్తులు ఎలా ఉంటారో మనం చూసాం. అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకార్యం చేయడం, ప్రవచించడం, అనేక వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకర్షించి రాజకీయ, సామాజిక, వ్యక్తిగత, ఆధ్యాత్మిక, ఆర్థిక అనేక కోణాల ద్వారా ప్రజలను దారి మళ్లించి మోసం చేయడమే వీరి ప్రధానమైన బాధ్యత. ఈ మోసగాళ్లను గుర్తించడానికి వాక్యమే మనకు కీలకం. నిజమైన మెస్సయ్య అయిన యేసు క్రీస్తుపై దృష్టించి గందరగోళ సమయాల్లో మనకున్న ఏకైక భద్రత దేవుని వాక్యం మరియు పరిశుద్ధాత్మ నడిపింపులో మాత్రమే ఉంది.